శ్రీమాత్రే నమః. మన యొక్క భారతీయ సంస్కృతిలో మనం ఎక్కువగా కొలిచేది శక్తులను. దైవిక శక్తులలో ప్రధానంగా మనం ఆరాధించదగినటువంటి అమ్మ ఆదిపరాశక్తి. అంటే మనం అనుకునేటువంటి ఈ త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయకారకులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఆదిపరాశక్తి అధీనంలో ఉండవారే. ఆమె యొక్క అంశగానే పరిగణించబడుతుంటారు. ఆమె యొక్క అదుపాజ్ఞలోనే ఈ సృష్టి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందుకని ఆదిపరాశక్తి దేవతామూర్తుల్లో చాలా ప్రసిద్ధురాలు, ప్రముఖమైనటువంటి స్థానం కలిగింది. అటువంటి ఆదిపరాశక్తి గురించి వివరంగా తెలుసుకుందామని ఈరోజు మీ ముందుకు ఆదిపరాశక్తి అంశంతో వచ్చాను. మొదటగా ప్రార్థన. దుష్టాచార వినాశాయ ప్రాదుర్భూతో మహీతలే నయేవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్యనాయకః. హైందవ పురాణాల ప్రకారం సర్వశక్తిమంతురాలైనటువంటి దేవత ఆదిపరాశక్తి ఒక్కతే. ఆమె పరబ్రహ్మ స్వరూపం. శాక్తేయంలో ఆదిపరాశక్తే పరమ సత్వస్వరూపంగా గుర్తింపబడినది. అలాగే దేవీ భాగవత పురాణంలో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త ఎవరయ్యా అంటే ఆదిపరాశక్తి. పైగా ఆమె పరురక్షకురాలు మరియు లయకారి, వినాశకారి అని ఆదిపరాశక్తి అని కూడా సూచించబడినది. శాక్తేయం ప్రకారం ఆదిపరాశక్తి శూన్య బిందు అనగా దివ్యమైనటువంటి శూన్య స్త్రీ శక్తి. ఈ శక్తి యొక్క సార్వత్రిక ఆత్మ మరియు ప్రకృతి శక్తికి జన్మించిన అంశములు. దుర్గాదేవిని ఆదిపరాశక్తి యొక్క సమీప రూపాంతరముగా పరిగణిస్తారు. అంటే ఆదిపరాశక్తి యొక్క మానవ రూపమే శక్తికి, సౌందర్యానికి దేవత అయినటువంటి దుర్గాదేవి. దుర్గాదేవి సాత్విక, రాజసిక మరియు తామసిక గుణాలు మూడు కలిసినటువంటి ఆదిపరాశక్తి యొక్క భౌతిక రూపమైతే, అనంత విశ్వానికి అధినేత్రి అయినటువంటి ఆదిపరాశక్తి రూపం లేనిది, నిర్గుణ బ్రహ్మ అనే వాదన కూడా ఉంది. ఈ వాదన ప్రకారం ఆదిపరాశక్తి ఒక దివ్యమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, శాశ్వతమైనటువంటి చైతన్యానికి ప్రతీక. ఆదిమ శక్తి తనే కావడం వలన ఇతర దేవతలకి కూడా తానే మూలభూతమైంది. కావున ఆదిపరాశక్తే అఖండ సత్యం. ఈ శక్తి సంపూర్ణం. ఆదిపరాశక్తి భర్త లేనటువంటిది. ఆమెకంటూ భర్త లేదు. ఆమె అన్నింటినీ భరించగలిగినటువంటి ఆమె. కానీ ఈ జగత్తుకి శివుడిని ఆహ్వానించడానికి తాను స్త్రీ రూపంలో జన్మనెత్తినది. హిందూ మతంలో ఆదిపరాశక్తి అనగా ఈ సమస్త విశ్వాన్ని నడిపించేటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి అని పేరు. స్త్రీ యొక్క సృజనాత్మక శక్తికి దైవత్వాన్ని ఆపాదించే ఒక భావన. భూభాగంపై ఆదిపరాశక్తి మొట్టమొదటగా ఫలవంతమైనటువంటి స్త్రీ స్వరూపంలో అవతరించినప్పటికీ పురుషావతారంలోనూ ఆ శక్తి నిగూఢంగా దాగి ఉంది. అంటే సృష్టికే కాకుండా సకల మార్పులకి కూడా
శక్తే మూలం. ఆ శక్తి ఎక్కడుంది? దైవత్వానికి ఉనికిగా ఉంది. శక్తే విముక్తి. మానసిక మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే శక్తి యొక్క రూపాంతరమైనటువంటి కుండలిని శక్తికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ ఆధారం అవసరము లేకుండా స్వతంత్రంగా ఉండడంలోనూ శక్తే కీలకం. శక్తి ఆరాధనలోనూ శైవములోనూ ఆదిపరాశక్తి సర్వశక్తిమంతురాలుగా మనం పూజిస్తూ ఉండటం ఆనవాయితీ. సాక్షాత్ పరమశివుడు స్త్రీ రూపమే ఆదిపరాశక్తిగా, ఈ రూపమే మహాదేవిగా, పార్వతీదేవిగా కూడా గుర్తింపబడుతుంది. ఆదిపరాశక్తి అనగా నిత్యమైనది మరియు అపరిమితమైన శక్తి కలదని అర్థం. ఆదిశక్తి ఈ సృష్టి యొక్క పుట్టుకకి మరియు వినాశనానికి కారకమైనటువంటి క్రియాత్మకమైనటువంటి అదృశ్య శక్తి ఆదిపరాశక్తి. శ్వేతాశ్వతరోపనిషత్తులో 4వ అధ్యాయంలో చెప్పబడింది. మొదటి పద్యం గూర్చి ఆమెను గూర్చి క్రింది విధంగా వర్ణించబడింది. యయేకవర్ణో బహుదా శక్తియోగాత్ వర్ణనేర్కాన్నిహితార్థో దధాతి విచైతి చాంతే విశ్వమాదౌ చ దేవా సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు. రంగు లేనిది, బహువిక్తమైనటువంటి శక్తి కలిగినటువంటిది, సృష్టిని అంతం చేసే ప్రక్రియలో అనేక రంగులను సృష్టించేది, అన్నీ ఉద్భవించేది తాన నుండే, అన్నీ కలిసిపోయేది తనలోనే, తానే మనకి శుభాన్ని అవగాహనని కలిగిస్తుంది. పార్వతీదేవిగా అవతరించే ముందు ఆదిపరాశక్తి హిమాలయ పర్వత మహారాజుకి ప్రత్యక్షమై తనను తాను పరిచయం చేసుకొని అతనికి దివ్యోపదేశం కూడా చేసి అనంత జ్ఞానాన్ని ప్రసాదించింది. పరాశక్తి యొక్క ప్రభావం వేదములలోని పదములతో తనకి ఆద్యంతాలు లేవని ఆదిపరాశక్తి వివరించినది. విశ్వంలో తానే అఖండ సత్యమని తెలిపినది. ఈ విశ్వమంతియు తన సృష్టియేనని, పరబ్రహ్మ స్వరూపం కూడా తానే అని రహస్యము తెలిపినది. జయము విజయము రెండు కూడా తానేనని, వాటి రూపాంతరాలు కూడా తానేనని సత్యాన్ని తెలిపినది. బ్రహ్మ తన స్పష్టమైనటువంటి రూపాంతరమేనని, విష్ణువు తన యొక్క అస్పష్టమైనటువంటి రూపాంతరమని, శివుడు తన యొక్క అతిశయ రూపాంతరమని తెలిపినది. ఎవరు కని విని ఎరుగని తన రూపాన్ని హిమాలయ పర్వత మహారాజుకి చూపినది. శక్తిని పూజించడం లేదా శ్రీ శక్తి పూజలు హిందూ మతంలో చాలా ప్రాచీన కాలం. అయినప్పటికీ మొహంజదారో మరియు హరప్పా పురావస్తు తవ్వకాల్లో మనకి స్త్రీలను పూజించే సంస్కృతి 5000 సంవత్సరాల క్రితం నుండి కూడా భారతదేశంలో ఉన్నది అనడానికి శక్తివంతమైన సాక్ష్యాలు బయటపడ్డాయి. కాబట్టి శక్తికి పూజ చేసే సంస్కృతి ఎందుకు వచ్చింది? అసలు శక్తి అంటే ఏమిటి, లేదా ఆదిశక్తి ఎవరు, ఎందుకు ఆమె పూజలు చేయాలి? ఇది హిందూ మతంలో స్త్రీ దేవతలను పూజించేటప్పుడు ఏ ఒక్క వ్యక్తిలో అయినా సరే మనసులో వాక్కుతో 10 ప్రశ్నలు చెలరేగుతూ ఉంటాయి. ఇక్కడ మనం వాటికి సమాధానాలను తెలుసుకొని తీరాలి. అంటే ప్రతి మనిషిలో అంతర్గతంగా ఉండే ఆదిమ శక్తి, ఈ శక్తి యొక్క కారకము స్త్రీ రూపంలో ఉన్నది.
ఇది సృజనాత్మకత, సంతులనం మరియు పూర్తి స్వరూపిణిగా ఉన్నది. ఇకపోతే శక్తి అనేది ఒక భావన లేదా ఈ విశ్వంలో అన్ని జీవులకు ఊపిరినిచ్చే దివ్య సృజనాత్మక స్త్రీయే లేదా స్త్రీలింగ రూపధారిణి ఆమె. రెండవది శక్తి అంటే సృష్టి అంతటికీ బాధ్యత వహించేది మరియు విశ్వంలో జరిగే అన్ని మార్పులకు ఏజెంట్లాగా ఉంటుంది అని అంటారు. అంటే సమస్త జీవకోటిలో ఆదిశక్తి కుండలిని శక్తి రూపంలో మాత్రమే కనపడుతుంది. ఇది నిగూఢ ఆత్మస్వరూపత్వము గల శక్తి. శక్తి స్వతంత్రురాలైనప్పటికీ విశ్వంతో పరస్పరాధీనత కలది కాబట్టి ఆదిశక్తి యొక్క నిజమైన ద్రవంలో రూపంలో ఎవరుంటున్నారు మరియు ఎందుకు ప్రజలు ఆమెను పూజిస్తున్నారు? ఆదిశక్తి స్త్రీ శక్తి. హిందూ మహత సాహిత్యం ప్రకారం మహిళలందరూ కూడా ఆదిశక్తి యొక్క ప్రతిరూపాలే. మరి ఎందుకంటానో తెలుసా? మహిళలు సృష్టి యందు శక్తి కలిగి ఉన్నారు మరియు మహిళలు లేకుండా భూమి మీద సృష్టి కొనసాగడం చాలా కష్టం. ఆదిశక్తిని దుర్గాదేవి రూపంలో నిర్గుణ మరియు సగుణ రూపంతో పూజిస్తారు. భూమిపై జీవకోటి అంతరాలు అన్నీ కూడా ఆమె నుండే ఉద్భవిస్తుంది మరియు తిరిగి ఆమెలోనే లీనమవుతున్నటువంటిది. మరియు శక్తి మరియు శివశక్తి. ఈ శివశక్తి సగుణ రూపంలో శివుడిలో ఐక్యమైనప్పుడు ఆదిశక్తిగా విశదీకరింపబడుతుంది. బ్రహ్మ, మూల, విష్ణు మరియు శివుడు ఉద్భవించడానికి మూలాధారం కూడా ఈ ఆదిశక్తే. అటువంటి ఆదిశక్తి ప్రకృతి సృష్టి ప్రక్రియ ప్రారంభించిన దానికి శివుడితో కలుస్తుంది. ఆమె శివునిలో సగభాగంగా ఉండేటువంటి విశ్వ సంతులనం కొనసాగించడానికి సహాయపడుతున్నది. ఆదిశక్తి స్త్రీ శక్తి హిందూ మతం సాహిత్యం ప్రకారం మహిళలందరూ ఆ శక్తి యొక్క ప్రతిరూపాలే. మరి ఎందుకంటే మహిళలు సృష్టి యొక్క శక్తి కలిగి ఉంటారంటే వాళ్ళు సృష్టి యొక్క అవగాహన కలిగిన వాళ్ళు మరియు మహిళలు లేకుండా భూమి మీద సృష్టి కొనసాగడం ఆస్కారమే లేదు. ఎంత బలహీనత చూడండి మగవాళ్ళకి. కాబట్టి శక్తి యొక్క శక్తి ప్రతి జీవం జనం నుండి వారిలో దాగి ఉంటుంది మరియు దాని యొక్క అపారమైనటువంటి శక్తి గ్రహించడం కొరకు దానిని ఉత్తేజపరచడం చాలా అవసరం. తంత్రాలు, యోగా, ఆధ్యాత్మిక ఉపన్యాసాలన్నీ కూడా ఒక వ్యక్తిలో దాగి ఉన్న ఈ రహస్య శక్తి మేల్కొల్పు కొరకు చేసేవి. పితృత్వం అనేది హిందూ మతంలో పెద్దలను గౌరవించడం, ఆరాధించడం, పెద్దలను గౌరవించడం ద్వారా వారి యొక్క ఆశీస్సులు పొంది శక్తి మంత్రాన్ని ఈ యంత్రంలో దాగిన శక్తిని బహిర్గతం చేయడానికి చెప్పబడుతుంది. అదేందో చూద్దాం. ఆదిశక్తి 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 నమో నమో, శరభశక్తి 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 నమో నమో. ప్రీతం భగవతి ప్రీతం భగవతి ప్రీతం భగవతి, నమో నమో కుండలిని మాతాశక్తి మాతాశక్తి నమో నమో. దీని అర్థం, ప్రియాశక్తి నేను నీకు నమస్కరిస్తున్నాను. సృష్టికారిణి నేను నీకు నమస్కరిస్తున్నాను. కుండలిని సృష్టికారిణి, అన్ని శక్తులకే మాతృశక్తి స్వరూపిణివి నీవు. నేను నీకు నమస్కరిస్తున్నాను. శక్తి సంస్కృతిని పూజించేవారు ఆదిశక్తి అంటే ఉత్తమ బ్రాహ్మడు అని కూడా నమ్ముతారు.
ఈ విశ్వంలో ఉన్నటువంటి ఇతర రూపాలన్నీ దైవశక్తి నుండి ఉద్భవించాయి. వారు దైవత్వ పురుషుడైనటువంటి శివుడితో పాటు స్త్రీశక్తి రూపిణిని కూడా పూజిస్తారు. అందువలన శక్తిత్వం ఉన్న స్త్రీ విశ్వసృష్టికర్త అని కూడా నమ్ముతున్నారు. విశ్వమే శక్తి రూపం. ప్రపంచాన్ని కనుగొన్నదే స్త్రీ స్వరూపిణి. శరీరధారణే ఆమె యొక్క నిజమైనటువంటి రూపం. పార్వతీదేవిగా అవతరించే ముందు ఆదిపరాశక్తి హిమాలయ పర్వత మహారాజుకి ప్రత్యక్షమై తనను తాను పరిచయం చేసుకుని అతనికి దివ్యోపదేశము చేసి అనంత జ్ఞానాన్ని ప్రసాదించింది. వేదములలోని పదములతో పరాశక్తి అయినటువంటి తనకి ఆద్యంతాలు లేవని కూడా వివరించింది. అంటే విశ్వంలో తానే అఖండ సత్యమని తెలిపింది. ఈ విశ్వమంతయు తన సృష్టియేనని, తానే పరబ్రహ్మ స్వరూపమని రహస్యాన్ని కూడా తెలిపింది. జయము విజయము తానేనని, వాటి రూపాంతరాలు కూడా తానేనన్న సత్యాన్ని కూడా తెలిపింది. ఎవరు కనీ విని ఎరుగని తన రూపాన్ని హిమాలయ పర్వత మహారాజుకు చూపినది. సత్యలోకాన్ని, తన నుదుట విశ్వాన్ని, తన కురులలో సూర్యచంద్రులను తన కళ్ళుగా, నాలుగు దిక్కులను తన చెవులుగా, వేదాలనే తన యొక్క పలుకుగా, మృత్యువు అనురాగం భావోద్రేకాలను కలిగించే తన దంతాలుగా, మాయను తన చిరునవ్వుగా చూపినది. ఇక పుట్టుగా సప్తమాత్రకులైనటువంటి బ్రహ్మాణి, వైష్ణవి, మాహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, చాముండి, మహాబ్రహ్మి, విష్ణువు, శివుడు, ఇంద్రుడు, స్కందుడు, వారాహుడు, నరసింహుడు, సహధర్మచారిణులు శక్తి స్వరూపాలు అయినటువంటి అసురులతో శక్తి చేసిన యుద్ధానికి సప్తమాత్రకులు సహాయ సహకారాలు అందించారు. మరి దక్షిణ భారత రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మొదలైన చోట ఆదిపరాశక్తిని అమ్మలగన్న అమ్మగా, పెద్దమ్మగా, మరి శ్రేష్ఠ తల్లిగా పూజలు అందుకుంటూ ఉంటారు. ఆదిపరాశక్తి యొక్క వివిధ అవతారాలని దక్షిణ భారతదేశంలో పలు ప్రదేశాల్లో మరి మనం చూడటానికి ఆలయాలు ఉన్నాయి. ఈ గ్రామ ప్రజలు అమ్మవారే గ్రామాన్ని రక్షిస్తుంది అని ఊపిరి బిగపిల్చుకుంటూ ఉంటారు. దుష్ట శిక్షణ చేస్తుండగా రోగాలని నయం చేస్తుందని నమ్ముతారు. సంవత్సరానికి మరి ఒక్కసారి అమ్మవారి జాతరని అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తారు. గంగమ్మ తల్లి మాత్రం కామాక్షమ్మ, కనకదుర్గ, లక్ష్మీదేవి, మీనాక్షి, మారియమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ వీళ్ళందరూ కూడా పేరంటాళ్ళమ్మ వంటి అన్ని ఆదిపరాశక్తి యొక్క రూపాంతరాలకి కొన్ని ఉదాహరణలు పురాణాలు. శక్తి ఆరాధన మినహాయించి ఆదిశక్తి ఎక్కడా ఆ పేరుతో సంబోధించబడలేదు. కానీ పరోక్షంగా అన్ని పురాణాలు కూడా శక్తినే మహా ఉన్నతంగా ఆరాధిస్తాయి. అంటే వైష్ణవ పురాణాల్లో ఆదిశక్తి యొక్క ప్రాముఖ్యత. వైష్ణవులు ప్రత్యేకంగా శక్తిని ఆరాధించకపోయినప్పటికీ మాయని, యోగమాయని నమ్ముతారు. మహాలక్ష్మి రాధ యొక్క వైశాల్య రూపము భావించడం వలన విష్ణు పురాణము, భాగవత పురాణాలలో కూడా ఎక్కువగా ఎక్కడ ఆదిశక్తి ప్రస్తావనలు మనకి కనబడవు. ఇకపోతే బ్రహ్మపురాణం ఇదేం చెబుతుంది? బ్రహ్మపురాణం మంత్రం వీరికి విరుద్ధంగా ఆదిపరాశక్తి అనేటువంటి బీజము తనని తాను ఆదిపురుషుడు ప్రకృతిగా విభజించుకున్నదని తెలుపుతుంది. ఆది బీజం కృష్ణుడికి, కాళికి జన్మనిచ్చినది. తరువాత కాళి లలితాంబ, త్రిపుర సుందరుల సురగండాల నుంచి అవతరించి ఈ రెండు బుడగలని సృష్టించింది. మొదటి బుడగ నుండి విశ్వామిత్రుడు అవతరించి, ఆయన ఏం చేశాడు? అవతరించినట్టు ఆయన రెండు బుడగలని సృష్టించాడు. మొదట బుడగ నుండి శివుడు, రాధ అవతరించారు. రాధ తరువాత లక్ష్మిగా, సరస్వతిగా, గంగగా, మరి
ఆవిష్కరిస్తూ వచ్చారు. ఆది బీజ పురుష భాగం కృష్ణుడు, ఆది బీజ ప్రకృతి భాగం కాళీమాత. మరి కాళీ త్రిపుర సుందరి రాధని సృష్టించినది ఆ విష్ణువు. ఆ విష్ణువే బ్రాహ్మణిలో సృష్టించబడ్డాడు. అందుకనే ఆమె అంత చలాగ్గా ఉంటుంది. ఇక శైవ పురాణాల్లో ఆదిపరాశక్తి, శివపార్వతుల సంగమం సూచిక, యోనిలో ప్రతిష్ఠించబడిన లింగం. శివపురాణంలో శివుని ఎడమ సగభాగం నుండి ఆదిపరాశక్తి పరమ భక్తుడిగా ఉంటుంది. వీరి సంగమమే జీవోద్భావన గావించినట్టుగా తెలుపుతుంది స్కాంద పురాణం, మరి మార్కండేయ పురాణం, దుర్గ పురాణం లేదా చండీ సకల జగత్తుకి ఆదిదేవ అయితే. ఇవన్నీ కూడా ఆదిపరాశక్తి యొక్క అంశరూపాలే కాకుండా ప్రాముఖ్య సంతరించినటువంటి రూపాలు కూడాను. సృష్టిలో పాత్ర, ఆదిపరాశక్తి యొక్క రూపాంతరాలైనటువంటి సరస్వతి, లక్ష్మి, పార్వతులు ముగ్గురు ఒకటే అనే దాన్ని ఉద్దేశించి ఇక్కడ మీరు ఏదో ఈ ఆదిపరాశక్తి గురించి చెప్పినా దాంట్లో అదే అంతర్లీనంగా ఉండేది ఇదే. శక్తి తనను గురించి, నేను ఆదిపరాశక్తిని, భువనేశ్వరిని, సకల చరాచర సృష్టి నా సొంతం, అఖండ సత్యాన్ని స్త్రీ రూపంలో నేను చలన శక్తిని, అచలన శక్తిని నా యొక్క వ్యక్తితో ఈ సృష్టిని మీ ముగ్గురు నుంచి కాపాడుతారనుకున్నాను. అఖండ సత్యం యొక్క పురుష రూపాలు మీరు ముగ్గురు కాకుండా దాన్ని రూపాన్ని నేనే రూపరహితుడను, సమస్త పాపానికి అతీతమైనది అని దైవాంశ శక్తులు నాలోనే ఇమిడి ఉన్నాయి. మరి నేను శాశ్వతమైనటువంటి అపరిమితమైనటువంటి శక్తిని పొందాలి. ఏం చేద్దామంటే మనస వాచ కర్మణ త్రికరణ శక్తితో అమ్మను ఆరాధిద్దామని చెప్పాడు. ఇప్పుడు బ్రహ్మతో, ఓ బ్రహ్మ, ఈ విశ్వానికి సృష్టికర్త నీవేగా, మీ జ్ఞానానికి సంగీతానికి గుర్తింపబడే నా రూపంలో శారదాదేవి అనగా సరస్వతీదేవి నీ భార్య, నీ భార్యలతో కలిసి ఈ విశ్వాన్ని సృష్టించగలవు. విష్ణువుతోనా? ఓం శ్రీనారాయణ అన్నట్టు. నీవు ఎదురు లేని మరణం లేని ఆత్మవి, నీకు రూపం లేకున్నా రూపాన్ని పొందుతావు. అందుచేతనే భౌతిక రూపాన్ని పొందే దేవతలందరి నీవే అధిపతిగా ఉండు. ఈ విశ్వాన్ని పునరుద్ధరింపజేయడంలో జీవరాశులని రక్షించాలని సృష్టిలో వివిధ రూపాలలో ఉద్భవించినది. హే మాతా, నీవు బ్రహ్మని సృష్టించావు. బ్రహ్మ ఇతర దేశము యొక్క దేవతలని సృష్టిస్తాడు. ఇతర దేశము యొక్క దేవతలని భక్తితో కొలవడం మన సంప్రదాయం. అలాగే జీవిత పరమావధి కూడా ఆదిపరాశక్తి అనుగ్రహమే. వెలుగుకి ప్రతిరూపమైన మరొక రూపం రముశ్రీ అంటే తన భార్య. జీవనం ఉద్భవించే కాలం ఆసనమైనప్పటికీ ఈ విశ్వాన్ని పరిరక్షించేటువంటి బాధ్యతలని భర్త నిర్వహిస్తూ నీ రూపాన్ని నీవు నాకు ఎప్పుడు పొందుతావు అని అంటుంటాడు. సరే, కాలంలో ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో శక్తి, ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కరణలో శక్తి యొక్క భావము పురాణాల్లోనిదే. శక్తి దేనిపైన ఆధారపడకున్నను ఈ అనంత విశ్వం సర్వం శక్తిపైనే ఆధారపడి ఉంది. ఈ విశ్వం వినాశనానికి సజీవంగానే ఉంటుంది. కృష్ణ శక్తి సృష్టి వినాశానికి నాంది కాగా, శూన్యశక్తి సృష్టి పునర్నిర్మాణానికి చైతన్యంగా ఉండే శక్తిని పవిత్ర శక్తి అంటారట. లేదా మహోన్నతమైనటువంటి మేధస్సు అని కూడా అంటారు. దేవీ భాగవత పురాణం, చతుర్వేదాలు కాళిని కాలంతో పాటు ముందుకు తీసుకువెళ్ళి నాశనం చేసే శ్రీకృష్ణ శక్తితో పోలుస్తాయి. లలితాదేవి యొక్క అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించడం, అది విస్ఫోటనం చెందడం,
తరువాతి కాలంలో ఈ విస్ఫోటమే విశ్వంగా అవతరించే ప్రక్రియ విజ్ఞాన శాస్త్రంలో మహాకవి స్ఫోటనం పోలికలు ఉన్నాయి. అంటే ఆదిశక్తియే శూన్యశక్తి, పవిత్ర శక్తి, మహోన్నత మేధస్సు అని చెప్పబడుతుంది. ఆది పరాశక్తి కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తిని జాగృతం చేసేటువంటిది కుండలిని యోగా. అంటే సకల జీవరాశులలోని దైవము అచేతన రూపంలోనూ చేతనా రూపంలోనూ ఉంటుంది. దైవం యొక్క అచేతనాచేతనటువంటి పరమాత్మ యొక్క విభూతి కాగా చేతనాంశం ఆదివరాహమూర్తి యొక్క ఏ ఆదివరాహమూర్తి ఆదిశక్తిగా పరిగణింపబడతారో అంతటి మహోన్నతమైనటువంటిది. అలాగే జీవకోటి యొక్క సకల కార్యకలాపాలకు కూడా ఈ కుండలిని శక్తియే ప్రాథమిక మూలం. మన నిత్యకృత్యాలలో ఈ శక్తి నిగూఢంగా ఉంటుంది. ధ్యానం ద్వారా కుండలిని శక్తిని జాగృత చేయడం వలన అదృష్టం వరించడమే కాక భావోద్రేకాల యొక్క నియంత్రణకు పట్టు కూడా సాధించబడవచ్చును. ఇప్పుడు ఇతర దేవతలతో సాహచర్యము, త్రిమూర్తులతో సాహచర్యం ఎలా ఉంటుందో చూద్దాం. మరి దేవీ పురాణాల్లో ఇలా వ్రాయబడింది. మునులు, మహామునులు అందరూ శ్రీకృష్ణుని వద్ద పురాణాలను తెలుసుకున్న సుతుడిని శక్తిని గురించి పలు సందేహాలు నివృత్తి చేయమని కోరారు. శివపురాణం, విష్ణు పురాణం మాటిమాటికి వాటిలో త్రిమూర్తులే శాశ్వతమని, మించినది ఏదీ లేదని, బ్రహ్మాండాన్ని మించినది లేదని, త్రిమూర్తులందరూ ఒక్కరేనని, ఒక్కరే త్రిమూర్తుల రూపాలని తెలియజేయకుండా యద్భావం తద్భవతి అన్నట్లుగా మీరు ప్రస్తావించే ఆదిపదానికి అర్హత ఎవరు, తాను ఎప్పుడు ఎలా జన్మించినది మాకు అర్థమయ్యేలా తెలియజేయమని అడిగారామె. అప్పుడు అన్నాడు, సుతుడు ఇలా సమాధానం చెప్పాట, ఈ ప్రశ్నలకి సమాధానం ఎవరు ఇవ్వడం లేరు. బ్రహ్మ నాదకనే చాలా శ్రేష్టమైనవాడు, శ్రీ మహావిష్ణువుకే సకల శక్తులను కలిగించినవాడు, సర్వాంతర్యామి, అన్ని విధాలుగా కొనియాడదగినటువంటి ఆదిపరాశక్తిని పూజించాలి. మరికొందరు అర్ధనారీశ్వరుణ్ణే గొప్పవాడు అని అంటారు. అంటే వేదాలలో సూర్యుడే పరమాత్మ కావడం వలన సూర్యుని యొక్క ఆరాధించబడటం అనేది ఉత్తమంగా చెప్పబడింది. అంటే సూర్య ఆరాధన. కొందరు బ్రాహ్మణులు అవగాహన హేతువును, వేదములను తాను దగ్గరుండి సూత్రాలను కూడా వివరించి ఆధారంగా చూపారు. కానీ పరమాత్మ దృష్టి మూలంగా ఈ తెలుసుకోవడానికి ఈ ఆధారాలు ఏమాత్రం ఉపయోగపడవని వేదాంతం ప్రియగా చెప్తుంది, ప్రత్యక్షంగా చెప్తుంది. అంటే అందరూ శక్తిని మాత్రమే స్వీకరిస్తున్నారు. అతి సూక్ష్మ కీటకం నుండి కదా అది విశాలమైన యొక్క శక్తి ఉద్భవిస్తుంది. అలాగే కృష్ణుడు, శివుడు శక్తిమంతులైతే మరి వారికి కాంట్రాక్ట్ లేదా వారికంటే ముందే ఉనికి కలిగినటువంటి వారితో ఆస్థితాగాదాల నుండి సర్వశక్తిమయంగానే ఉంది. శివుడు, విష్ణువు ఇరువురు మనం సృష్టించేటువంటి పాత్రలు. వారు లేనిదే ఈ సృష్టి సంరక్షణకు వినాశాలు లేవు. అంటే ఆత్మని శరీరంలో కాపాడుకోవాలన్నా లేదా ఈ రెండు శరీరాన్ని విడిపోవాలన్నా ఈ రెండుకి కుండలిని శక్తిని జాగృతం చేయడం చాలా అవసరం. కుండలిని శక్తి వేరు చేసినతో ఈ శివుడు అంతటి వాడు శవంతోనే మహిమదుట. ఇంకా చివరిగా నవగ్రహాలలో సాహచర్యం చూడండి. దుర్గా నుండి విభజన చెందిన
విభజించబడిన నవదుర్గ శక్తులు నవగ్రహాలకి దిశానిర్దేశం చేస్తాయి. ఆదిశక్తి నవగ్రహాల అన్నింటిలోనూ నియంత్రిస్తుంది. ఆదిపరాశక్తి భౌతిక శక్తి, శ్రీ విద్యాశక్తి, మాయాశక్తిగా తనని తాము విభజించుకొని మరి వైఖరి కార్యక్రమాన్ని నడిపించే నవగ్రహాల్లో భౌతిక శక్తి నుండి దశాత్మానందైనటువంటి దశావతారాల్లో ఒకటైనటువంటి కాళీ శక్తి నుండి, విద్యాశక్తి నుండి యోగమాయను, మహామాయ, మూలమాయ అవతరించిన జీవులని ప్రభావితం చేసి మాయలు అవతరించిపోయినవి. ఇప్పుడు జీవులను నియంత్రించేటువంటి బాధ్యత కూడా ఆదిపరాశక్తిదే. కనుక దుర్గాశక్తి నుండి విభజింపబడినటువంటి నవదుర్గలు నవగ్రహాలకి దిశానిర్దేశం ప్రసాదిస్తుంది. అవి కూడా శక్తిని పొందుతూ ఉంటాయి, రీఛార్జ్ చేయించుకోవడం. సిక్కు మతంలో కూడా ఆదిశక్తి భావన ఉన్నను తత్పరములో ఆదిశక్తి అనే భావన ఉన్నదన్నటువంటి తత్వంలో తేడా వస్తే శ్రీ పీఠం కూడా నిష్ప్రయోజనం అవుతుంది. అందుకని ఆదిశక్తికి స్త్రీ లక్షణాలన్నీ ఆపాదించుకున్నాను, స్త్రీ స్వరూపంగా మాత్రం పరిగణించరు. సురాసురుల పోరులో చండి ఖడ్గంగా అవతరించిన దుష్ట శక్తులని సంహరించి దేవతలను రక్షించిన ఘట్టం సిక్కుల ప్రభుత్వం పవిత్ర గ్రంథం ది వార్లో వివరించబడినది. శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదే శ్రీ వెంకటనివాస శ్రీనివాస మంగళ మంగళాచార్య పురోగమి సర్వేశ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.